ఫైనల్‌గా అన్న గోపాలన్న, 'కుశరావులమ్మ' సినిమాలో ఆ! 'కడవ మీద కడవ పెట్టి' ఆ పాట మీ ఇద్దరి గొంతుతో వినాలి. తప్పకుండా. తర్వాత ఒక 'గద్దరన్న' పాటతో మనం ఇంటర్వ్యూని క్లోజ్ చేద్దాం ప్లీజ్. ఓ ముత్యాలారెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పుత్తాడి బొమ్మ, ఓ పున్నామి బొమ్మ, ఓ రాములమ్మ, రాములమ్మ, నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా, ఓ రాములమ్మ. ఇంకో సాంగ్ 'గద్దరన్నది'. గదరన్న బండెనక బండి గట్టే 16 బండ్లు గట్టే ఏవన్లా పోతావు కొడుకో ఎం వెళ్ళి సరుకరోడా నా శీల మించినవురో నైజాము సరుకరోడా. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు ఒక పాట పాడిస్తా మీతో. అది ఇందాక మీరు పాడిన పాటే. మీరేమైనా చెప్పాలనుకుంటే ప్రేక్షకులకి లేకపోతే కళాకారులకి, మంచి పేరున్నటువంటి మనసున్నటువంటి మనుషులకి మీరేమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. మీ అవకాశాల కోసం, లేదంటే జానపద కళల్ని బ్రతికించడం కోసం. మరుగున పడినటువంటి జానపదాన్ని బతికిస్తూ మాలాంటి కళాకారులకు చేయూతనిస్తే అదే మాకు 10,000. అంతే. అంతే. అన్న మీరు గోపాలన్న? నేను చెప్పుకోవాలంటే చాలా ఉందన్న. అంటే మంచి కళాకారులను, కళ ఉన్న కళాకారులను, మరుగున పడిపోయిన జానపదాలను, అశేషమైనటువంటి జానపద సంపదను కాపాడుకోవడం మన బాధ్యత. ఆ బాధ్యతను మరవకుండా వీలైతే జానపద కళాకారులకు చేయందించి చేయూతనిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీలైతే ఒక స్థాయిలో ఉండే కళాకారులు ఇంతవరకు నేను పేరు ప్రస్తావన తీసుకురాలేదు, అయినప్పటికీ అన్న గుర్తుపట్టేసినాడు. అలాంటి కళాకారులు చాలా మంది పల్లెటూర్లలో పల్లెల్లో చాలా మంది ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళకి కొంచెం పుషప్స్ ఇచ్చి పైకి తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీలైతే ఆ ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా అన్న. నా వంతు కూడా నేను ఏదన్నా ప్రోగ్రాము ప్రయత్నం చేస్తాను డెఫినెట్లీ. ఎందుకంటే చాలామంది కళాకారులకి మనం ఏదో మనం తోచిన సాయం చేస్తున్నాం. డెఫినెట్గా ఇంటర్వ్యూలో రికార్డ్ అవుతుంది కాబట్టి నా సైడ్ నుంచి మీకు ఒక మంచి ఈవెంట్ కూడా నేను ఇప్పించే ప్రయత్నం చేస్తాను అన్న. అంటే నేను చేయగలిగింది నా స్థాయిలో. ఎందుకంటే ఆ ఈవెంట్స్ ద్వారాగా మీకు వచ్చేది ఏమి ఉండదు, కానీ ఒక ఈవెంట్ పార్టిసిపేట్ చేసాం, ప్రజలు చూస్తున్నారన్న సంతోషం అయితే ఉంటుంది కదన్న. తప్పకుండా. ఆ ఈవెంట్లో వచ్చి 5,000 10,000 అది ఒక 2 రోజులు 3 రోజులు, కానీ అంతమంది కళాకారుల మధ్య అంత పెద్ద ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషం. ఈవెంట్ ఇచ్చేదానికన్నా ప్లాట్ఫారం గొప్పదన్న. గొప్పది. డబ్బుల విషయం పక్కన పెడితే ప్లాట్ఫారం గొప్పది. అవును, మాకు కావాల్సింది అదే. అవును. మాకు ఆర్థికంగా ఏదో ఒక కష్టం చేసుకోవచ్చు, మాకు ఇబ్బంది ఏం లేదు, కానీ మాకు కావాల్సింది ఏంటంటే ప్లాట్ఫారం కావాలి, అంతే. అంతే. తప్పకుండా నా వంతు నేను ప్రయత్నం చేస్తానన్న. డెఫినెట్లీ కాంటాక్ట్ ఉంటాను మీతో. నేను చేయగలిగినటువంటి సహాయం కూడా చేస్తానన్న. ఓకేనా? ఫైనల్గా ఆ పాట జయమందిర పాట ఒకసారి పల్లవి ఒక చరణం పాడు, చాలా బాగుంటది కదా. నాకు బాగా ఇష్టమైన పాట పల్లె కన్నీరు పెడుతుంది. పాడండి. పల్లె కన్నీరు పెడుతుందో. పోరాటాల రాములు నీకులా సలాములు, వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం. పోరాటాల రాములు ఆకలి కన్నం దొరికే దారి చూపినవాడా, నీ హత్య కూడుకుతోంది ఊరూరు వాడవాడా. అందుకనే పేద రైతు రైతులెత్తినారు కత్తులు, రాలి పడక తప్పదు భూస్వామి తలల గుత్తులు. పోరాటాల రాములు నీకులా సలాములు, వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం. ఈ పాట బాగా ఇష్టం. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోయిందో, నా పల్లెల్లోనా కుమరి వాముల తుమ్మలు మొలిసెను కమ్మరి కొలిమిలో దుమ్ము వేరినది, పెద్ద బాడిసెలు మొద్దు వారినై సారెల మగ్గం సడుగులిరిగినది. అయ్యా చేతి వృత్తులా చేతులిరిగినాయో, నా పల్లె
పల్లెల్లోన నేడు గ్రామ స్వరాజ్యం గంగలోన వాయే మన దేశంలోన. గతంలో రచ్చకట్టల మీద కూర్చొని మాట్లాడుకునే రైతులు ఉండేవారంట తమ పొలాల గురించి రాత్రి గొప్పగా 10, 11, 1 గంట వరకు. ఈ రోజు ఏ పల్లెలో వెతికినా రచ్చకట్ట మీద రైతన్న కనిపించాడు. దౌర్భాగ్యం, అన్ని ఎలక్ట్రానిక్ మయం. అయ్యా పిండుల ఎన్నెల రాలుతుండగా రచ్చబండపై కూసొని రైతులు ఎనకటి సుద్దులు ఎదలు కదలు యాది చేసుకొని బాధలు మరిసిరి. ముద్ద నోటిలో పడ్డదంటే నేడు నా పల్లెల్లోన రాత్రి ఒక్కడు బయటికెళ్ళడం చూడు అది ఏమి చిత్రమో. గతంలో ఒక పల్లెటూర్లలో ఒక కాడుండి 2 ఎడ్లుంటే చాలు సంవత్సరం వరకు పని దొరికేది. ఇప్పుడు అంత ఎలక్ట్రానిక్ మయం, ట్రాక్టర్లు వచ్చేసినాయి. సేద్యం చేసేదవే, నూర్పిడి చేసేదవే, ఒడ్లు ఇంటికి తెచ్చేదవే, ఎలక్ట్రానిక్ మయం. అయ్యా ఇల్లు కట్టుకొని ఇటక తరాయిత శిలకలు దున్నిన ఎరువు కూళ్ళత ఎద్దు బండి కున్నోడికి చేతుల ఏడాదంతా పని దొరికేది. ఆ టాటా ట్రాక్టరు టక్కరిచ్చినాదా నా డొంక దారిని, నా ఎద్దు బండి గిల్లెగిరి పడ్డదమ్మో నా పల్లె పొలిమెగల. దేవా వెరీ గుడ్ అన్న, చాలా చక్కగా పాడారు. చాలా గొంతు అంటే నాకు ఇంకా మీతో పాడించుకోవాలని ఉంది. అన్న చక్కగా ఉన్నాయి అంత గొంతు ఇద్దరిది చక్కగా. మీది ఒక స్టైల్ ఉంది, అన్నది ఒక స్టైల్ ఉంది. చాలా బాగుందన్న. వీలైతే నేను అన్నట్లు ఒక మంచి ఈవెంట్కి తప్పకుండా మీకు అవకాశం ఇస్తాను. అంటే అదేదో పెద్ద అవకాశంలాగా ఫీల్ అవ్వద్దు. కళాకారులను ఇంకా బయటకు తెచ్చే ప్రయత్నం అంతే. తప్పకుండా అన్న చేద్దాం, మీరు చేయాలి ఖచ్చితంగా. అవును, త్వరలో చేయాలని మనస్ఫూర్తిగా తప్పకుండా చేస్తానన్న, తప్పకుండా చేస్తాను. డెఫినెట్లీ చేస్తా. రికార్డ్ అవుతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదన్నా. థ్యాంక్ యూ అన్న. మీరు చాలా దూరం నుంచి మీ విలువైన సమయాన్ని ఇంత దూరం ఇక్కడ మాతో స్పెండ్ చేశారు. చాలా దూరం నుంచి వచ్చారు. మన ఊర్లో వాళ్ళందరిని అడిగానని చెప్పండి. నేను అన్నట్లు మీకు అవకాశం అయితే కుదిరితే చరణార్జున్ అన్నయ్యతో కూడా మాట్లాడతాను. ఆ లింక్ ఆయనకు కూడా షేర్ చేస్తాను. అన్న ఒక అవకాశం ఉండండి, మీకోసం రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఆయన చాలామంది పేద కళాకారుల్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంచి వ్యక్తి. ఉన్న వాళ్ళలో మ్యూజిక్ డైరెక్టర్స్ రఘు కుంచే గారు కూడా చాలా మంచి వ్యక్తి. ఆయన నెంబర్ కూడా ఉంది నా దగ్గర. కొంచెం నేను కూడా నాకు తెలిసిన వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఇది కేవలం ప్రయత్నాలు మాత్రమే అన్న. ఎవరన్నా మంచి అవకాశం ఇస్తే అది భగవంతుడి దయతో అది నాకు కూడా చాలా సంతోషం. ఏదో ఇంటర్వ్యూకి వచ్చాము మాట్లాడాము కాదు. ఇప్పుడు నా ఇంటర్వ్యూస్లో కూడా మీరు చూసినా కూడా కళాకారులను బయటకు తీసుకొచ్చి వాళ్ళకి నా వంతు 5,000 ఏమున్నాయి, 10,000 ఏమున్నాయి, 2,000 ఏమున్నాయి, లేకపోతే ఏదో ఒకటి హెల్ప్ అయితే చేస్తున్నాను నేను. తప్పకుండా. సో ఇంకా మీ విషయంలో ఇంకొంచెం గొప్పగానే ఆలోచిస్తాను. నాకున్నటువంటి పరిచయాల్లో ఈవెంట్స్ వాళ్ళకు కూడా నేను చెప్తాను. మీకు మంచి అవకాశాలు వచ్చేటట్టు చేస్తాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఇది రేలా గోపాలన్న, సారంగధర్య సూర్యన్న. ఇద్దరు 2008లో మా టీవీలో ఒకళ్ళు, వనితలో ఒకళ్ళు చాలా ఫేమస్ జానపద పాటలతో. దాదాపుగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు. కానీ మరలా వాళ్ళని ఈ ప్రజలు కూడా మర్చిపోయారు. 2008 నుంచి 2025 వరకు ఈ సుదీర్ఘ ప్రయాణంలో మరి ఏ మీడియా వాళ్ళు ఏ స్టేజ్లో కూడా అక్కడ పర్ఫార్మెన్స్ అయితే కనపడలేదు. ఇటువంటి కళాకారులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. మరి ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎవరైనా సరే వారికి ఏదైనా ఈవెంట్ అవకాశాలు ఇవ్వాలన్నా కూడా అన్న వాళ్ళ నెంబర్ నేను డిస్ప్లే చేస్తాను. మంచి మనుషులు ఉన్నటువంటి ఈ దేశంలో, ఈ రాష్ట్రాల్లో ఇలాంటి కళాకారులను గుర్తించడం మన బాధ్యతని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైనా ఈవెంట్స్ వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలంటే కూడా నన్ను కాంటాక్ట్ అయినా కూడా వాళ్ళ నెంబర్స్ ఇస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.